ఆయన పేరు ఎలీషా. ఆయన నీవు ఏమి చేసేది, ఏమి చేయగలిగేది సమస్తము కూడా ఆయన తెలియజెప్పుతూ ఉన్నాడు వారికి. అందుకే వారు మనకు దొరకకుండా ఇక్కడ మాట వేస్తే అటు పక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు అని అతనితో చెప్పాడట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా చెప్తున్నప్పుడు ఈ రాజట సిరియా రాజు చూసి అనుకున్నాడు కదా, ఆ దైవజనుడు ఎవరు పట్టుకుని రండి, ఆ దైవజనుడు తీసుకుని రండి అని చెప్పి సైన్యాన్ని రథములిచ్చి పంపించాడు. రథములిచ్చి పంపిస్తే రాత్రి వేళ వచ్చారు. మన ఎలీషా గుడారము చుట్టూ ముట్టడి వేశారండి. హల్లెలూయా. గుడారం చుట్టూ ముట్టడి వేసి దాని చుట్టూ తిరుగుతుంటే ఎప్పుడైతే దైవజనుడు బయటకు వస్తాడో పట్టుకొని మరి సిరియా దేశానికి తీసుకుపోవాలని వారు తిరుగుతా ఉన్నారు. హల్లెలూయా. ఆ సమయంలోనట ఆ రోజు తన పనివాడు ఎలీషా పనివాడట పెందల కడ లేచాడట. పెందల కడ లేచి కళ్ళు నరుకుంటూ బయటకు వచ్చి చూస్తే రథాలు తిరుగుతున్నాయట. ఆ రథాలు చూచిన ఆ పనివాడట ఒక్కసారిగా భయపడి ఉలికిపడి ఆ మందిరంలోకి గుడారంలోకి పరిగెత్తుతుంటున్నాయో, నా ఏలినవాడా, ఇగో దైవజనుడా, మన పని అయిపోయినది, ఇదిగో సిరియా దండు వచ్చినది, ఇదిగో మనల్ని పట్టుకపోతారికి మనల్ని హతం చేస్తారు అని కేకలు పెడుతూ ఉన్నాడట. హల్లెలూయా. కేకలు పెడుతూ ఉంటే ఎలీషా అంటాడు కదా, ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు కేకలు పెడుతున్నావు అని చెప్పి అక్కడ ఏమంటాడంటే, అతనికి ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే, ప్రభువా నా పనివాడి నేత్రము తెరవబడును గాక, ప్రభువు నేత్రము తెరవండి అయ్యా, వాడు చూచే నేత్రము ఇయ్యండి అయ్యా, నీ మహిమను చూచే నేత్రములకు అనుగ్రహించమని ప్రార్థన చేయగా అది నేత్రములు తెరవబడినయట. ఎవరి నేత్రములు? పనివాని నేత్రములు తెరవబడ్డాయట. సిరియా దండైతే రథములతోని వారు చుట్టూ ఉన్నారు, కానీ దేవుని యొక్క రథములట అగ్ని రథములట దగదగ మండుచున్నాయి. అగ్ని జ్వాలలతో రగులుతున్న ఆ రథములట ఎలీషా చుట్టూ, గుడారము చుట్టూ, దేవుని యొక్క మందిరము చుట్టూ, దేవుని యొక్క ప్రాకారము చుట్టూ, దైవజనుడు చుట్టట దేవుని యొక్క రథములు తిరుగుతూ ఉన్నాయట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పనివాడికి ఏమైందంట? ధైర్యం వచ్చిందంట. ఎందుకు వచ్చిందండి? దేవుని యొక్క దూతలు ఈర్పక్షంగా ఉన్నాయి. అంతకుముందు నేత్రము తెరవబడలేవు అనుకుంటున్నావేమో, నాకు ఎవరు ఉన్నారు అనుకుంటున్నావేమో, నీ చుట్టూ నా చుట్టూ దేవుని దూతలు నిత్యము మండుతున్న ఆ అగ్ని గంధకములు, అగ్ని రథములు మన చుట్టూ ఉన్నాయి. దేవుడు ఉంచాడు, కానీ దాన్ని పొందుకునే స్థితిలో మనము లేము. దేవుని పిల్లలకి దేవుడు తన దూతలను కావలిగా ఉంచుతాట. ఏ అపాయం రాకుండా, ఏ తెగులు గుడారముకు రాకుండా, ఏ సాతాను నిన్ను చొచ్చకుండా, ఏ దుష్టుడు నిన్ను వెంబడించకుండా, ఒకవేళ వచ్చి నీళ్ళు నిలవకుండా దాన్ని తరిమి కొట్టడానికట దేవదూతలు నీ చుట్టూ నా చుట్టూ, ఇప్పుడు దేవదూతలు మన చుట్టూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవి మనకు కనపడవు, కానీ ఆత్మీయ నేత్రము తెరవబడిన వారికైతే అవి కనపడతాయి. హల్లెలూయా. ఆత్మీయ నేత్రము తెరవబడకపోతే అవి ఏమి కనపడం, భయపడతాం. అందుకే మన ధైర్యం ఎవరంటే యేసయ్య, మన బలం ఎవరంటే యేసయ్య, మనకి తోడు ఎవరంటే యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాగ ఉన్నా, ఎట్టుపోయినా, ఏ బలహీనతలో ఉన్న ఒక సాతాను శోధిస్తున్నప్పటికీ కూడా నువ్వు దేవునితో నడిచినట్టయితే, దేవుని ఉద్దేశ ప్రకారంగా ఉన్నట్టయితే, దేవుని చిత్తంలో నువ్వు ఉన్నట్టయితే నీ చుట్టూ దేవదూతల్ని ప్రభువు నీ చుట్టూ కావలి ఉంచుతాడు. హల్లెలూయా. 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 ఒక ఆమెట దేవుణ్ణి అడిగిందట, ప్రభువా నన్ను ఆశీర్వదించాయా, నన్ను దీవించాయా, నీ దీవెన నాకు కావాలని దేవుని అడుగుతా ఉన్నదట. అడుగుతా ఉంటే ప్రభు అన్నాడు, అమ్మ నీకేం కావాలంటే, అయ్యా నాకు ఒక గేదెని అయ్యా నమ్ముకొని నేను పాలమ్ముకొని బ్రతుకుతా, నీ మందిరానికి వస్తాయా అని చెప్పన్నదట. హల్లెలూయా. అంటే సర్లని చెప్పి ఆమె ప్రార్థన మెచ్చి దేవుడు అట ఒక గేదెని ఇచ్చాడట. ఆ గేదె ఇస్తే ఏం చేస్తుంది? పాలు తీసుకుంటుంది, మంచిగా అమ్ముకుంటుంది, ఆదివారం మందిరానికి వస్తుంది, శనివారం ప్రార్థనకి వస్తుంది, ఉపవాస ప్రార్థనకి వస్తుంది, ఎక్కడ ప్రార్థన అక్కడికి వస్తుంది, దేవుని గణపరుస్తూ దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, మంచిదని చెప్పి దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నది. మరలంటుంది కదా, అయ్యా ఇంకొక బర్రెనిస్తే,
ఇంకొక బర్రెని అని ప్రార్థన చేసిందంట. ఇంకొక బర్రెని ఇచ్చాడట. ఆ బర్రె ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తుంది, అదే విధంగా దానికి గుర్తు పెట్టుకుంటుంది, మేత వేసుకుంటుంది, పని చేసుకుంటుంది. దేవుని మందిని క్రమ తప్పకుండా వస్తున్నది. వస్తూ 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 తర్వాత అన్నది, అయ్యా నాకు ఇంకొక బర్రె అయ్యా, ఇంకా నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే 3వ గేదెను కూడా ఇచ్చాడట దేవుడు. హల్లెలూయా. 3వ గేదె ఇచ్చినప్పుడు తర్వాత ఏం చేసినట్టు అదే విధంగా యథావిధిగా మందిరానికి రావటం జరుగుతూ ఉన్నది. తర్వాత ఏం చేసింది, మళ్ళీ కొంతకాలం ఎంత, అయ్యా నాకు ఇంకొక గేదెని ఇవ్వవా ప్రభువా అని దేవుణ్ణి అడిగిందంట. ఇంకొక గేదెని ఇవ్వమంటే 3వ గేదెని కూడా దేవుడు ఇచ్చాడు. ఆ 3వ గేదె ఇచ్చినప్పటికీ ఆమెలో కొంచెం సన్నగిలిందంట దేవుని మందిరానికి రావటం. ఎందుకంటే పని భారం ఎక్కువైపోయింది. పాలు తీయటం అయింది, పాలలోకి బయటమవుతుంది, దాని పేడ తీయటం అవుతుంది, దాన్ని ఊరవటం అవుతుంది, మేత వేయటం అవుతుంది, నీళ్లు పెట్టడం, కుర్తి పెట్టడం, ఎన్ని పెట్టడానికి లేట్ అవుతుంది. కొంచెం లేట్ అవుతుందట మందిరానికి. హల్లెలూయా. లేట్ అవుతా ఉంది. అదే విధంగా నడుస్తూ ఉన్నది. కొంతకాలం గడిచిన తర్వాత ప్రభువా నాకు ఇంకొక బర్రెని ఇవ్వ అంటారా. అట్లనే 4వ బర్రెని ఇచ్చాడట. 4వ బర్రెని ఇచ్చినాకల్లా ఇంకాస్త లేట్ అవుతా ఉన్నది. ఆ తర్వాత చూశాడు దేవుడు, చూస్తూ ఉన్నాడు, సర్లే అనుకున్నాడు. అయితే ఆ కొంతకాలం కలిసిన తర్వాత ప్రభువా నాకు ఇంకొక బర్రెని ఇవ్వంటే 5 బర్రెలను దేవుడు ఇచ్చాడట. హల్లెలూయా. 5 బర్రెలు దేవుడు ఇచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే పని ఎక్కువ అయిపోయింది. ఇక మందిరానికి ఎగ్గొట్టేది, ఇంటికాడనే ఉంటుంది. బర్రెలను కడుక్కోవటం, దాన్ని మేత వేసుకోవటం, కుర్తి పెట్టుకోవటం, పాలు తీసుకోవటం, అమ్ముకోవటం, అవన్నీ చేయటం, కాగబెట్టడం, పెరుగు మరి ఎన్న చేయటం, ఎంత చేస్తూ ఇక మందిరానికి అస్సలు ఎగ్గొట్టిందట. ఈ దైవజనుడు ఏం చేసి ఉంటామా, ఈ క్రమంగా వచ్చేది, చాలా భారంగా వచ్చేది, నమ్మకంగా వచ్చేది, అసలు ఏమైంది, ఇప్పుడు మందిరానికి రావట్లేదు, మంచిగా దేవుడు దీవించాడు, మంచిగా దేవుడు ఆశీర్వదించాడు, ప్రార్థన చేశాము, ప్రార్థన చేసి దేవుడు ఇచ్చాడు, దీవించాడు, అసలు ఎందుకు ప్రార్థన రావట్లేదని పోతే, అమ్మ ఎందుకమ్మా రావట్లేదు మందిరానికి అంటే, అయ్యా నేనేం చేయనయ్యా, నాకు పని ఎక్కువైంది, భారం ఎక్కువైంది, మందిరానికి రాలేకపోతున్నానయ్యా అని అడుగుతుంది, చెప్తా ఉందంట. హల్లెలూయా. మరి ఏం చేయాలమ్మా, నువ్వు మందిరానికి రాకపోతే ఎట్లమ్మా అని దైవజనుడు అడిగితే అన్నదట, అయ్యా నేను మందిరానికి వచ్చిన నాకు ఏదైతే ఆటంకం ఉందో ఆటంకం లేకుండా చేయమని ప్రార్థన చేయ అన్నదట. హల్లెలూయా. ఫస్ట్ ఏం చెప్పింది, ఒక బర్రెని కావాలయ్యా, ఒక బర్రె కోసం ప్రార్థన చేయమన్నది. ప్రార్థన చేశాడు, ఇచ్చాడు. 2వది అడిగింది, ప్రార్థన చేశాడు, 2వది ఇచ్చింది. 3వది చేయమన్నాడు, 3వది ఇచ్చిండు. 4వది అడిగింది, అదే విధంగా 5 ప్రార్థన చేస్తే 5 ఇచ్చారు, దేవుడి ఇచ్చిండు. పనికి రాకుండా పోతుంది, దేవుని మందిరానికి రాకపోతుంది. ఇప్పుడు ఏమన్నదంటే, ఈ మందిరానికి రాకుండా నాకు ఏది ఆటంకంగా ఉందో దాన్ని ప్రభుని తీసేవని ప్రార్థన చేయ్యా అని చెప్పి అడిగిందంట దైవజన్ని. హల్లెలూయా. ఈయన ప్రార్థన చేసే ప్రభు మరి బిడ్డ మందిరానికి రాకుండా ఉంటుందయ్యా, చెప్పింది కనుక నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఆ బిడ్డకి ఏదైతే ఆటంకంగా ఉన్నదో ఆ ఆటంకాన్ని తొలగించు ప్రభు, ఆ బిడ్డ దేవుడి మందిరానికి రావాలయ్యా, నేను ఆరాధించాలి ప్రభు అని దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఏమిందంట, 5 బర్రెలు ఒక్కసారిగా అడ్రస్ లేకుండా పోయినాయట. హల్లెలూయా. అప్పటి నుంచి ఏం చేస్తున్నా, దేవుడి మందిరానికి క్రమం తప్పకుండా వస్తుందంట. హల్లెలూయా. ఈ లోకములో దేవుడు సంపాదిస్తే ఏమైపోతుందంటే మనకు అహంకారం వస్తుందండి. ఆయన ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవాలి, దాన్ని తీసుకున్న తర్వాత క్రమము తప్పకుండా పనిచేయాలి, క్రమం తప్పకుండా దేవుడి మందిరంలో ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, నిన్ను దీవిస్తే, నీకు మేలు చేస్తే, దేవుడి మందిరముకు రాకుండా ఎగ్గొట్టి నీ పనులు చూసుకుంటా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? అయ్యో బిడ్డ, నేను ఎందుకు ఇచ్చింది నీకు? నువ్వు నా మందిరముకు రావాలి, నేను ఆరాధించాలనే కదా నేను దీవించినది, నేను మందిరంలో ఉండాలనే కదా నేను ఆశీర్వదించింది. నువ్వు నా మందిరముకు రాకుండా నేను దీవిస్తే నువ్వు ఇంటికాడ కూర్చొని ఏం చేస్తున్నావు? బర్రెల పని చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేసినట్టు లేకుండా చేశాడు. హల్లెలూయా. కనుక దేవుడు సన్నిధిలో మనమంటున్న దైవజనుడు చెప్తా ఉన్నాను, దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ దేవుడు మందిరమును విడిచిపెట్టద్దు, దేవుడు సన్నిధిని విడిచిపెట్టద్దు. దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉండదు, కానీ ఆసక్తి కలిగి దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూస్తే సిరియా దండు మరి వచ్చినది, భయపడుతూ ఉన్నాడు.
వాడి నేత్రము తెరవబడినాక దైవజనుడు ప్రార్థన చేస్తే పనివాడి నేత్రము తెరవబడ్డాయి. దైవజనుడు చుట్టూ ఆ గుడారము చుట్టట దేవుని యొక్క రథములు, అగ్ని రథములతో కూడిన రథములు వారి చుట్టూ తిరుగుతున్నాయట. అవి ఉత్త కట్టే మరి రథములు కావచ్చు, ఎండి రథములు కావచ్చు, బంగారపు రథములు కావచ్చు, కానీ దేవుని యొక్క అగ్ని జ్వాలలతో నింపబడిన అగ్ని రథములట వీరి చుట్టూ తిరుగుతా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అగ్ని రథముల కింద, అగ్ని రథముల కొన్ని మామూలు రథములు ఏం చేయగలుగుతాయి? దేవుని శక్తి కింద ఏ శక్తి నిలవజాలదు, ఏ శక్తి నిలవగలదు అనుకోవచ్చు. నేను శక్తిమంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు బలం ఉంది, నాకు బలగం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు అధికారులు ఉన్నారు, నేను ఏమైనా చేయగలను అనుకోవచ్చు. కానీ ఒక దినం వస్తుంది, గొప్ప కూలిపోతా, జాగ్రత్త. హల్లెలూయా. నీ అహంకారం అయిపోద్ది, నీ ధనం పోద్ది, నీ హోదా పోద్ది, నీకున్న అధికారులు పోతారు, అందరూ పోతారు. కానీ భికారిగా ఒక దినమును నిలబడవలసి ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకున్నదని ఎగిరిపడబాకు, నాకున్నదని తగపడబాకు, నేను గొప్పవాడిని ఎగిరిపడకు. కానీ నీవు దేవుని పట్ల భయభక్తులు కలిగి, దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నిత్యము కదలక సీయోను కొండవలి నీవు నిలిచి ఉంటావు. హల్లెలూయా. ఎప్పుడైతే నీలో అహంకారం వస్తుందో, ఎప్పుడైతే నీలో గర్వం వస్తుందో, ఎప్పుడైతే నీలో మరి దేవుని భయం తొలగిపోద్దో, ఎప్పుడైతే దేవుని ప్రేమను కోల్పోతావో, అప్పుడు నీలో ఏమైపోద్దట? దేవుని యొక్క కృప తొలగిపోతుంది, దేవుని యొక్క ఆశీర్వాదము తొలగిపోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూస్తే అప్పుడు అంటూ ఉన్నాడు, ఎలీషా ఏమంటున్నాడంటే, వీరి కన్నులు అంధత్వము కలుగును గాక. ఎవరి అట? సిరియా దండు వారికి, ఆ సైన్యానికి అట వీరి కన్నులు మూయబడును గాక, అంధత్వములకు వచ్చును గాక అని ప్రార్థన చేశారు. వారికి కళ్ళు కనపడట్లేదు, ఎటు పోవాలో తెలవట్లేదు, ఎటు రావాలో తెలవట్లేదు, కళ్ళు మోసకపోయినాయి, గుడ్డివారుగా ఉన్నారు. ఆయన మరి పట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎవరిని పట్టకపోవాలి, ఎవరిని తీసుకుపోవాలనుకున్నారో వారే మీ దగ్గరికి వచ్చి, నాయన మీరు ఎక్కడికి పోవాలి అని అన్నప్పుడు, అయ్యా మీ సిరియాకు పోవాలన్నప్పుడు అనిచి పట్టుకుని తీసుకుని ఎక్కడికి వస్తారంటే ఇశ్రాయేలుల రాజు దగ్గర తీసుకొస్తారు. హల్లెలూయా. వీరి పరిణామం ఏంటి? ఇశ్రాయేల్ రాజులు కొల్లగొట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసలుగా తీసుకుపోయి బానిసలుగా చేయాలని వాళ్ళ ప్లాన్ తో వాళ్ళు రాజు పంపిస్తే, సిరియా రాజు పంపిస్తే వచ్చారు సైన్యము. ఈ సైన్యాన్ని ఎక్కడ తీసుకుంటే ఎవరైతే పట్టుకొని పోవాలి, ఎవరైతే నాశనం చేయాలి, ఎవరైతే కొంగదీయాలి, ఎవరి రాజునైతే పడగొట్టి చంపి మరి బానిసలుగా వాళ్ళు తీసుకుపోతాం అనుకున్నాడు, అదే రాజు దగ్గరికి వెళ్ళి తీసుకుపోయారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడిగిపోయిన తర్వాత అంటూ ఉన్నాడు, ఆ రాజుతో చెప్పినప్పుడు, అయ్యా మీరు ఏం చేయాలని, చంపాలా, ఏం చేయాలంటే వారిని మీరు ఏమి చేయదు సంపద్దు, కానీ వారికి మంచి భోజనం పెట్టి మరి పంపించండి. హల్లెలూయా. చూడండి, దైవజనుడు ఏమంటాడు? ఆయన పట్టకపోవాలనుకున్నాడు, దైవజనుడిని నాశనం చేయాలనుకున్నాడు, దైవజనుడిని హింసించా చంపాలనుకున్నారు. కానీ ఈ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, అక్కడ పోయిన తర్వాత వారి నేత్రం మళ్ళా తెరవబడునుగా కానీ ప్రార్థన చేశాడు. హల్లెలూయా. వారి నేత్రం తెరవబడ్డాయి, చూచారు. ఎవరికారు ఉన్నారంటే ఇశ్రాయేలు రాజు ఎదుట నిలబడ్డారు. సైన్యమంతా నిలబడది, ఇశ్రాయేలు రాజు సైన్యమంతా వీరి చుట్టూ ఉన్నది. దైవజనుడు నిలబడి ఉన్నాడు. వీరికి ఏమైపోతుంది? ఇప్పుడు భయం పుడుతుందండి. హల్లెలూయా. పట్టుకొని పోవాలని వచ్చారు, వీళ్ళని కొల్లగొట్టి పోవాలని వచ్చారు, వీళ్ళని హతం చేయాలని వచ్చారు. కానీ వారే పట్టుబడ్డారు. అనుకోవచ్చు, నేను అతన్ని ఏదో చేస్తాను అనుకోవచ్చు. కానీ దేవుడు నీవు ప్రజల్ని ఎంతగా హింసిస్తూ ఉంటారో, దేవుని ప్రజలు ఎంతగా దూషిస్తూ ఉంటారో, దేవుని ప్రజలు ఎంతగా కించపరుస్తూ ఉంటారో, నానాటికి వారు నువ్వు ఎంతగా ఈడ్చపెట్టుకుంటే, నువ్వు ఎంతగా వారిని హింసిస్తే, నువ్వు ఎంతగా వారిని దూషిస్తే, వారిని ఎంతగా నువ్వు పడగొట్టలో ప్లాన్ చేస్తే వీరట నానాటికి అభివృద్ధి పరుస్తబడతారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు సన్నిధిలో దైవజనుడిగా మనం చూస్తూ ఉన్నాను. దేవునితో పెట్టుకోవద్దు, దేవుని ప్రజలతో పెట్టుకోవద్దు. దేవుడితో వైరము పెట్టుకుంటే నీవు నిలబడలేవు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇక్కడ చేశాడు, ఏం చెప్తున్నాడు? అయ్యా ఎలీషా గారు, నేనేం చేయాలి దైవజనుడిగా, వీరిని నేను ఏం చేయాలి, చంపాలా, ఏం చేయాలో చెప్పండి అంటే, వారిని ఏమి చేయొద్దు, కానీ వారికి మంచి భోజనం పెట్టి పంపించేయమన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారికి మంచి భోజనం పెట్టి పంపించాడు. ఆ పంపించినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు పోయారు మరి సిరియా రాజు దగ్గర
వారితో చెప్పారు, అయ్యా ఇలా జరిగింది, మాకేం జరిగిందో మాకు తెలియదు, కానీ ఆడిపోయిన తర్వాత మా కళ్ళు మూసకపోయాయి, మాకేమీ కనపడలేదు. మరి రాజు దగ్గర ప్రజలు రాజు దగ్గరికి పోయారు. ఆడిపోయినప్పుడు వాళ్ళ మట్టికి మమ్మల్ని ఏ హాని చేయలేదు, కానీ మాకు మంచి భోజనం పెట్టి పంపించారయ్యా. వారు శత్రువులు కాదయ్యా, వారు మిత్రులయ్యా. శత్రువులు కూడా ప్రేమించారని సిరియా రాజుతో చెప్పినప్పుడట, సిరియా రాజు అప్పటి నుండి ఇజ్రాయేల్ ప్రజల మీద ప్రేమను కలిగి ఉన్నాడట. ఇజ్రాయేల్ ప్రజలకి ఏ హాని వచ్చినా నేను మీకు సమీపంగా ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటాను. దేవుడు మాకు చూపించిన కృపను బట్టి, మమ్మల్ని మీరు ప్రేమించిన ప్రేమను బట్టి మీ మీద మేము దోషులుగా ఉండము, మిమ్మల్ని మేము ప్రేమిస్తూ ఉంటాము. మేము ఒకటే వేరే దేశం మీద మన యుద్ధానికి వెళ్దామని పప్పనొచ్చట. ఏ సంబంధం కలుపుకున్నారట? ప్రేమ కలిగిన సంబంధం కలిగి జీవించారు. హల్లెలూయా. అదే దైవజనుడు వారు చంపేయమనంటే, చేతికి దొరికారు కదా శత్రువులు, చంపేయమనంటే అప్పుడు ఏమి జరిగేదండి? ఏం జరుగుతుంది? చంపేస్తే ఈర్ష్య పెరుగుతుంది. హల్లెలూయా. ఈర్ష్య పెరుగుతుంది, పగ పెరుగుతుంది. అయ్యో, నా సైన్యమును చంపాడు కదా, నా సైన్యం హత్యలు చేశాడు కదా, వారిని ఎట్ట నేను కొల్లగొట్టాల్సిందే చెప్పి వేరొక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన ఏ ప్రయత్నం చేసినా దేవుని ప్రజల్ని గెలవటము అసాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, ఒక దేశంలోనంట క్రైస్తవుడు మరి సేవకుడు పోతే సేవకుడిని చంపారట. సేవకుడిని చంపి తన భార్య కళ్ళ ముందు చంపారట. చూసిందంట, అన్ని చేసింది, వదిలిపెట్టారన్న సజీవ దహనం చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఏం జరిగిందమ్మా అంటే, నువ్వు చెప్తే వాళ్ళకి శిక్ష చేస్తామంటే వారు ఏమీ చేయలేదని చెప్పి పోలీసుల ముందు సాక్ష్యం చెప్తా ఉందంట. మీరు బోన్లో ఉన్నారు, ఏమో బోన్లో ఉన్నది, పోలీసులు అక్కడ ఉన్నారు, జడ్జి అక్కడ ఉన్నాడు. ఆ బోన్లకు పిలిచి, అమ్మా నీవు గాక సాక్ష్యం చెప్తే, ఎవరో నీ భర్తను చంపినది నువ్వు సాక్ష్యం చెప్తే వీళ్ళని చెప్తే వారికి నేను శిక్ష వేస్తానని జడ్జి అంటున్నప్పుడు అంటుంది కదా, వీరేనంటే వారు కాదు, అయినా వాళ్ళే, కానీ వారు కాదయ్యా అని చెప్పి సాక్ష్యం చెప్పిన దేవుడికి మహిమ కలుగును గాక. వారిలోనట ఒక కలవరం వచ్చిందంట. ఇసలేంటి? చంపింది మనమే కదా, సజీవదానం చేసింది మనమే కదా, ఎందుకు ఇలా చెప్పిందంటే వాళ్ళలో ఒక ఆలోచన వస్తుంది, ఒక తలుపు వచ్చి, నిజంగా దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు, దేవుని సేవకులు ఇంత ప్రేమ కలిగిన వారా? వాళ్ళ ఒక్క మాట చెప్తే మనకు ఉరిశిక్ష పడేది, ఆ ఉరి నుంచి కూడా తప్పించింది. నిజంగా వాళ్ళు ప్రేమ కలిగిన వారు, నిజంగా వాళ్ళు దేవుని ప్రజలు. దేవుని ప్రేమ ఎలాగ ఉందో వీరి ప్రేమ కూడా అలాగే ఉంది. మనం చంపటం తప్పు, మనం చేసింది పాపం అని చెప్పి ఒప్పుకున్నట్ట. ఒక దినములో ఆమె దగ్గరికి వచ్చామ్మా, నీ భర్తను చంపామమ్మా, క్షమించమ్మా, మేము కూడా యేసుని అంగీకరిస్తాము, మేము కూడా దేవుని అంగీకరిస్తాము, మా మనసు మార్చుకొని దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటామని చెప్పి ఆ దైవచంద్రుల దగ్గరికి వచ్చారట, పశ్చాత్తాపడుతూ ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ కోర్టులో ఆమె గాక ఒక్క మాట చెప్తే, వీరే నా భర్తను చంపిందంటే వారు ఏం చేస్తారు? తీసుకుపోయి ఊరేసి చంపేవారు. ఎక్కడ పోయేవారు? ఆత్మలు నరకానికి పోయాయి. హల్లెలూయా. ఈమె ఒక్క మాట తప్పించింది. వీరు కాదు అనటం వల్ల వారి మనసు మార్చబడ్డది, వారి తలంపులు మార్చబడ్డాయి, వారి ఉద్దేశములు మార్చబడ్డాయి. దేవుని దగ్గరికి వచ్చారు, మారు మనసు పొందారు, రక్షణ పొందారు. ఎవరైతే దేవుని చంపారో వారే సువార్తను ప్రకటిస్తూ గొప్ప సేవ చేస్తూ ఉన్నారట. హల్లెలూయా. అలా దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు కనికరమ కలిగిన వాడు. నువ్వెంత పాపివైనా, నువ్వెంత ద్రోహి అయినా, నువ్వు నరహంతకుడవైనా, నువ్వు వ్యభిచారివైనా, నువ్వు ఎలాంటి వాడవైనా, నువ్వు ఎలాంటి దానవైనా సరే దేవుని దగ్గరకు ప్రభువా నన్ను క్షమించాయా, ప్రభువా నన్ను క్షమించమంటే నీకు పరలోకం ఉన్నది. దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఎవరు నిన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నీ అన్నదమ్ములు ప్రేమించకపోయినా పర్వాలేదు, నీ తల్లిదండ్రులు ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నా యేసయ్య దగ్గరికి వస్తే నిరంతరము నిత్యము ప్రేమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లాంటి ప్రేమ ఎవరూ లేదు, ఆయనలాగా ప్రేమించేవారు ఒక్కరు ఈ లోకంలో లేరు. కానీ ఆయన ప్రేమను పొందుకునే కృపలోకి నువ్వు రావాలి. దేవుడు నిన్ను ప్రేమించే మనసు ఆయన కలగాలంటే నీవు ఆయనలాగా జీవించాలి, ఆయన దగ్గరికి వచ్చి రావాలి, ఆయన మా స్వారూప్యములకు మార్చబడాలి. ఆయనలాగా నువ్వు విషయాలయ్యా, నేను వ్యతిరేకంగా ఉన్నానయ్యా, నీ సేవకును దూషించానయ్యా, నీ సంఘాన్ని దూషించానయ్యా, ఈ చూపు చూశాను ప్రభువా, నన్ను క్షమించవని ఆయన దగ్గరికి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. వారిని నెత్తి సిరియా దండును ఏ రీతి ప్రేమించి మంచి భోజనం పెట్టి పంపించారు. దేవుని ప్రేమను వారు చూపించారు. ఆ ప్రేమను బట్టట ఈ సిరియా దండంతా సిరియా రాజట ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఇశ్రాయేలు రాజు గట స్నేహితుడిగా మార్చబడ్డాడు. అప్పటి నుండి ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏనాడు కూడా వాళ్ళు యుద్ధానికి రాల. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కొల్లగొట్టని ఏనాడు చూడలేదు. ప్రేమ కలిగి ఉన్నారు. వీరికి సపోర్ట్ గా నిలబడ్డారు. దేవుడికి మహిమ కలుగును. సిరియా దండు కూడా హల్లెలూయా. సిరియా దండు కూడా ఏమైపోయిందంట, దేవుని ప్రజలకి సమృద్ధిగా అత్తుకొని పోయారు. హల్లెలూయా. అలా సోమ్రోల్లో ఈ గొప్ప కార్యము దేవుడు జరిగించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి అదే అధ్యాయంలో 17వ వచనం చూడు. యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను వారి చుట్టూ ఉండటం చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎవరిని ఎవరిని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేశారట? దైవజనుడి మాట దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దైవజనుడి మాట దేవుడు వింటాడు. కానీ మనము వినేవారుగా ఉండాలి. దేవుడు మాట వినేవారుగా, దైవజనుడి మాట వినేవారుగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడమన్నాడు. పనివాడికి కన్నులు నేత్రములు తెరవబడను గాకని ప్రార్థన చేశాడు. దేవుడు అతన్ని కన్నులు తెరిచాడు. అతను చూశాడు, ధైర్యపడ్డాడు. ఆ రథములో చూశాడు, బలము తెచ్చుకున్నాడు. నాకేం భయం, నాకెందుకు దిగులు, దేవుడే నా మాట ఉంటే అగ్ని రథములట గుర్రములతో అగ్ని రథములతో వారి చుట్టూ తిరుగుతా ఉంటే ఇంకెందుకు భయపడతారు? నీ చుట్టూ దేవుని దూతలు ఉంటే నీకెందుకు భయం? నువ్వేం చేయాలో దేవుని సన్నిధిలో పెట్టు. దేవుణ్ణి అడుగు, దేవుని చిత్త ప్రకారంగా నడువు, దేవునికి లోబడు, దేవునికి భయపడు, దేవుడు పనిలోను మొదటిగా ఉండు, దేవుడి మీద ఆశపడు, దేవుని మీద కృష్ణగొను, ప్రభు కోసం నిలబడు. దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటగా నువ్వు దేవుడు పని చేస్తే, మొదటగా నువ్వు దేవుడితో నడిస్తే, నువ్వు మొదటగా దేవుడితో ఉంటే నిన్ను దేవుడు దీవించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అది ఏదైనా సరే, ఏది పోగొట్టుకున్న దేవుడు ఖచ్చితంగా తిరిగిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుడితో నడవకపోతే, నువ్వు దేవుడితో ఉండకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించడు. హల్లెలూయా. అనుకుంటున్నామో నాకు జ్ఞానం ఉంది, నాకు శక్తి ఉంది, నేను పని చేయగలను, నేనేమే చేయగలను, నువ్వంతా నీ లెక్కంత అనుకుంటున్నామేమో. కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దైవజనుడు మాట దేవుడు ఖచ్చితంగా వింటాడు. హల్లెలూయా. దైవజనుడు ఎన్నడూ దూషించడు, ఎన్నడూ శపించడు. కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు. దాన్ని మనం అర్థం చేసుకునేది పొరపాటు. హల్లెలూయా. మంచిగా చెప్పితే అది ఎట్లా పడుతుంది? వాళ్ళకి శపితంగా కనపడుతుంది, స్వార్థంగా కనపడుతుంది, వ్యతిరేకంగా కనపడుతుంది. ఇది ఏదో చెబుతున్నాడు అనుకుంటారు. కానీ దేవుడు చెప్పే మాట, దైవజనుడి నుంచి నోట వచ్చే మాట మనం ఆలకించి అది ఎందుకు మాట్లాడే దాని వెనకాల అసలు ఏం జరుగుతుంది, మనం ఎలాగ ఉన్నానో ఒకసారి వెనుక తిరిగి ఆలోచించుకొని తిరిగి దేవుని సంగ ప్రభు నేను ఎలాగ ఉన్నాను క్షమించమని ప్రార్థన చేస్తే దేవుడు క్షమించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎంత చెప్తాలే, ఆయనకి ఏదో చెప్తాలే, ఆయన కోసం చెప్తాను అనుకుంటే ఎవరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. చూడు, రాజు ఎలీషా రాజు కింద ఎంత తోడు,
ఆయన చేతికి దిక్కారు, చేతి తీసుకుని అప్పగించారు. దైవజనుడు పక్క పెట్టేసి వాళ్ళు చంపేస్తే అధికారం ఉందా లేదా? శత్రువులు కదా వీళ్ళు, మమ్మల్ని మమ్మల్ని అర్థం చేయాలని చూస్తున్నారు కదా, వీళ్ళు చంపితే ఏంటి, నేను ఎందుకు భోజనం పెట్టాలని శత్రువులు కదా, నీ మాట ఎందుకు వినాలని చెప్పి దైవజనుడి మాట వినకుండా వారిని అర్థం చేసినట్లయితే శత్రుత్వమును కొనకొచ్చుకునేవారు, పగను తీసుకొచ్చుకునేవారు, ద్వేషమును తీసుకొచ్చుకునేవారు, ఇంకా వాళ్ళు ఉగ్రులైపోయేవాళ్ళు. ఇదిగో నా సైన్యము చంపారు కనుక వారిని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయాలని సిరియా రాజు పగ పెంచుకునేవాడు. హల్లెలూయా. దైవజనుడు చెప్పని నేనేం చేయాలని దైవజనుడు సలహా అడిగారు. రాజు సైతం దైవజనుడు సలహా అడిగితే వారికి మంచి భోజనం పెట్టి పంపించాయా అన్నాడు. దైవజనుడు మాట విని మంచి భోజనం పెట్టి పంపించాడు. వాళ్ళు ప్రేమగా అతక్కిపోయారు. నీవు నేను కూడా దైవజనుడు చెప్పుతున్న మాటను విని ఆ మాటకు లోబడితే ఆశీర్వాదం ఉంటది, ఆ మాటకు లోబడితే దీవెన ఉంటది. కనుక దైవజనుడి మాట దేవుని మాటగా ఎంచుకొని మనం నడిచినట్లయితే, దేవుని చిత్త ప్రకారం ఉన్నట్లయితే ప్రభు మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సడనట్టు ఎక్కడో కూర్చోటం కాదు, ఏడో ఇంట్లో కూర్చొని వింటున్నానులే, నేను పక్కన కూర్చొని వింటున్నా, అది కాదు. దేవుని మందిరంలోనికి రావాలి, దేవుని పాదాల దగ్గరికి రావాలి, దేవుని పాదాల దగ్గర నువ్వు కూర్చోవాలి. మొదటిగా నేను కూర్చోవాలి, మొదటిగా నా దేవుని ఆరాధించాలి, మొదట నేనే పోవాలని ఒక తపన ఆలోచన కలిగే దేవుడి దగ్గరికి వస్తే నీ హృదయము వేదన దేవుడు చూస్తాడు, నీ హృదయంలో భారాన్ని చూస్తాడు, నీ హృదయంలో ఉన్న యథార్థతని చూస్తాడు, నీకున్న ఆ మంటని చూసి ఇదిగో నా కుమార్తె నా కోసం ఎంతో వేదనతో సమర్పణ కలిగి నా సన్నిధికి వస్తున్నాను ఆరాధించడానికి, ఎంతో భయముతో భక్తితో వస్తుందని అది చూచిన దేవుడట వారిని దీవిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. ఏమో పోవచ్చులే అనుకుంటే దాని వెనకాల ఏం ఆశీర్వాదము ఉండదు. నేను కూడా అనుకుంటా చూద్దాంలే చెప్పి పక్క పెడతాడట. హల్లెలూయా. నేను చెప్పట దేవుడు చెప్తున్నమాట, నేను చెప్తా ఉన్నాను. హల్లెలూయా. నేను ఇంట్లో కూర్చొని వింటున్నానంటే నువ్వు కూర్చొని ఆయన నేను కూడా ఇంటూనే ఉంటాను, నువ్వు అట్లే ఉండంటాడు. హల్లెలూయా. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని మందిరంలో దేవుని పాదల దగ్గర కూర్చొని ఆయన వాక్యమును పాటలు పాడుతున్న ఆయన ఆరాధన చేయాలి, ఆయన గణపరచాలి. పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ఆయన గణపరిచినప్పుడు ఆ గణపరిచిన కానీ ఆ గణపరిచిన దాన్ని చూసి ఆయన ఊకనే నిన్ను వదిలిపెట్టాడు. హల్లెలూయా. నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తుంటున్నాడు. హల్లెలూయా. ఎవరు గణపరచాలని? ఇప్పుడు దేవుని గణపరచాలి, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఎప్పుడైతే నువ్వు గణపరుస్తావో, దేవుని ఎప్పుడైతే పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ఆయన మహిమపరుస్తావో అప్పుడు ఆయన నీ చూచి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సిరియా దండు ఏమైపోయిందండి? ఇప్పుడు శత్రువులు ఏమైపోయారట? ప్రేమ కలిగిన వారు అయిపోయారు, స్నేహితులుగా మార్చబడ్డారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ వీళ్ళు ప్రేమించి పెట్టి పంపిస్తే వారు శత్రుత్వంగా ఉంచుకుంటే ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో ముంచి చంపాడు చూసారా? సిరియా దండు కూడా, సిరియా రాజు కూడా అలానే చంపబడేవాడే. హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా? దేవుని ప్రేమించాడు, దేవుని మాటకు లోబడ్డాడు. నిజముగా వారు దేవుని ప్రజలు ప్రేమ కలిగిన వారని తెలుసుకున్నాడు. ఆయన కూడా వీరిని ప్రేమించడం మొదలు పెట్టాడు. కనుక సిరియా రాజు దీవించబడ్డాడు. ఐగుప్తులో ఫరో రాజు ఏం చేశాడట? యెహోవా ఎవడు అని మోషేని అడుగుతా ఉన్నాడు. ఆ మాటకి దేవుడు ఏం చేశాడట? ఆయన మనస్సుని కఠినపరిచాడు. హల్లెలూయా. కఠినపరిచి 10 అద్భుతాలు చేశాడు. తెసరపోయి ఎక్కడ చేశాడు? ఎర్ర సముద్రంలో ముంచి హతము చేశాడు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా పెట్టుకుంటే, దేవుడు ప్రజల మీద నువ్వు ఇసప చూపు చూస్తే, దేవుడు సేవకుల మీద నువ్వు ఇసప చూపు చూస్తే దేవుడు ఊరుకునేవాడు కాదు. ఒక సమయం దానికి నీ హృదయం కఠినపరచబడుతుంది. నువ్వు అనుకోవచ్చు నాకేం కావట్లేదు, నేను మంచిగానే ఉన్నాను, ఏం చేయలేదు అనుకుంటున్నావేమో. కానీ ఒక దినము వస్తే దేవుడు ఉగ్రత రాగా నీవు తట్టుకోలేవు. దేవుడు ఉగ్రత నీ మీదకి నీ కుటుంబం మీదకి వచ్చినప్పుడు నువ్వు బ్రతకలేవు, నువ్వు జీవించలేవు. దేవుడు ఎలా చేస్తాడంటే కొట్టి నీ నామం లేకుండా భూమి మీద లేకుండా చేయగలడు దేవుడు. హల్లెలూయా.
అలాంటి దేవుడు రోషము కలిగిన వాడు యెహోవా దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమించు వారిని దేవుడు నేను ప్రేమిస్తా అంటున్నాడు. ప్రభువును నువ్వు ప్రేమిస్తే నిన్ను దేవుడు ప్రేమిస్తాడు. దేవుని ప్రజలను ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుని సేవకులను ప్రేమిస్తే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే సేవకుడి మీద, సంఘమును ఈడ్చబెట్టుకుంటావో దేవుడు కనులు నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద ఉన్న జాగ్రత్త. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కావచ్చు ఈ లోకములు కొంచెం ఇబ్బందులు పడతానేమో, సమస్యలతో సతమతం అవుతామేమో, కానీ ఎంతకాలమో దేవుడు వాటిని ఉంచడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ సమస్య నుంచి దేవుడే తొలగించేవాడై ఉన్నాడు. ఆయన దీవించేవాడు ఉన్నాడు. ఆయన బలపరచేవాడై ఉన్నాడు. ఆయన నడిపించేవాడై ఉన్నాడు. నువ్వు ఎన్ని ఈర్షలు పెట్టుకున్నా, ఎన్ని పగలు పెట్టుకున్నా, ఎంత నువ్వు కుంగదీయాలని చూసినా నీవు కుంగిపోతావు. కానీ దేవుని ప్రజలు ఎన్నటికీ కుంగిపోరు. నువ్వు ఒక్క నతం చేస్తే 100 మందిని దేవుడు లేపుతాడు. ఒక్కడు చచ్చిపోతాడేమో దేవుడు బిడ్డ, ఒక్కడిని చంపుతారేమో, కానీ 100 మంది ఒక్కడిని చంపితే దేవుడు 100 మందిని సేవకులు లేపుతాడు. 100 మంది సంఘాన్ని దేవుడు లేపుతాడు. అట్లాగనే దేవుడు అద్భుతం చేసి ప్రబలము చేస్తాడు, విస్తరింపజేస్తాడు, దీవించపజేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఒక్కడు చంపగలవేమో, కానీ నా దేవుడు 100 మందిని తయారు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఒక్క దైవజనుని చంపారు. ఎంతమంది అయితే దైవజనుని సజీవ దహనం చేశారో వారందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందట సువార్తను గొప్ప సేవ చేస్తూ అనేక సంఘములు కడుతూ ఉన్నారు. అనేక దేవుడి దగ్గరికి ఒక్క చంపినంత మందిని ఒక్కరిని చంపారు. ఆ చంపిన వారు దేవుడు తెలుసుకున్నారు, సత్యాన్ని తెలుసుకున్నారు, మారు మనసు పొందారు, రక్షణ పొందారు. కొన్ని వేల మంది సంఘాన్ని తయారు చేశారట. హల్లెలూయా. నువ్వు ఒక్కడి చంపగలవేమో, ఒక్కడి తీసివేయగలము, కానీ నా దేవుడు ఒక్కడికి బదులుగా 1000 మందిని చేస్తాడు. హల్లెలూయా. కాకపోతే ఇక్కడ చనిపోతే నిత్య రాజ్యంలో ప్రభు సన్నిధిలో మేము ఉంటాం. హల్లెలూయా. నువ్వేమీ చేయలు, కాకపోతే ప్రాణం తీయగలవేమో, కానీ నా దేవుని దగ్గర నా ఆత్మ పరలోకంలో సంతోషిస్తుంది. అగ్నిగుండంలోంచి తప్పించుకొని ఉంటాము. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఈర్చపడతావా? ఈర్చపడితే నీవు కుంగిపోతావు. ద్వేషం పెట్టుకుంటావా? ఆ దేశం బట్టి నీవు, నీ కుటుంబము భ్రష్టులైపోతారు. హల్లెలూయా. కనుక దేవుడు సన్నిధిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ కలిగిన వారైతే, ప్రేమను కలిగి ఉంటే ఆ ప్రేమను చూచిన దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిన్న వాక్యం అర్థంలో కాకుండా నాయన ఆ వాక్యం హృదయంలో పడి మొలకెత్తి అభివృద్ధి పరచబడి దీవించబడటకు నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో ప్రభా, సిరియా దండు ప్రభునికి స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజల మీద ఏడ్చిపెట్టుకున్నారు అయ్యా. వారిని అయితే వీరు విడిచిపెట్టలేదు, కానీ ప్రేమించి మంచి భోజనం పెట్టి పంపించారయ్యా. శత్రువులు కాస్త మిత్రులుగా మార్చబడ్డారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా జీవితంలో కూడా మాకు ఉన్న శత్రువులను, మాకున్న పగస్తుల ప్రభావం ప్రేమించి మనసును దయచేయండి. వారి కొరకు ప్రార్థించే మనసును మాకు దయచేయండి. వారిని వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించే మనసును ఆయన మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యాటి కార్యము జరిగించుము తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నిజముగా నిన్ను ప్రేమించువారముగా, నిజముగా నిన్ను ఆరాధించువారుగా, నిజముగా నీ బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. యా నాయన నీకే వందనాలు. వధువు సంఘముగా మార్చబడుదుము గాక, వధువు సంఘముగా తీర్చిదిద్దబడుదుము గాక తండ్రి. నీకే స్తోత్రము నాయన. గొప్ప మేలుతో ఆశీర్వాదంతో నింపడి తండ్రి. ఒక్కొక్కరిని దర్శించండి అయ్యా. ఒక్కొక్కరిని మీరు నాయన ముట్టండి అయ్యా. వారి ఆలోచన తలంపులు మార్చయ్యా. నీ పట్ల భయభక్తులు కలిగి నీ కొరకు జీవించే కృప సన్నిధి వరకు అనుగ్రహించయ్యా. నీ మహిమను వారి మీద కుమరించమని ప్రార్థిస్తున్న దేవానికి స్తోత్రాలయ్యా. వారు చేస్తున్న చేతి పనులను దీవించండి అయ్యా.
ఈ 2024లో ప్రభువానికి స్తోత్రాలయ్యా. వారు నీ దీవెనలు చూడాలయ్యా, నీ ఆశీర్వాదములు చూడాలయ్యా, నీ మేలుతో నింపబడాలి తండ్రి. అయ్యా 2023లో వారు పొందిన అయ్యా ప్రతి కీడంతా కూడా తొలగించబడాలయ్యా, ప్రతి సమస్య అంతా కూడా తొలగించబడాలయ్యా, ప్రతి వేదన దుఃఖం అంతా కూడా తొలగిపోవాలయ్యా. అయ్యా కన్నీరు నాట్యంగా మార్చబడి 2024లో ప్రభు దీవించబడదురుగాక. అటు కృప దయచేయండి ప్రభు, నీ స్తోత్రాలయ్యా. మొదటిగా నా స్థానము నీకు ఇచ్చిన ఆయన, మొదటిగా నిన్ను ఆరాధించి మొదటి సమయము నీకు ఇచ్చిన ఆయన, మొదటి ధనమును నీకు ఇచ్చి ప్రభు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, మేలుతో నింపబడుదురుగాక. అయ్యా ప్రార్థన శక్తిని అయినా ప్రార్థన అభిషేకంతో నింపు తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. ఎవరైతే నా నిమిత్తం ప్రార్థిస్తూ ఉంటారో, ఎవరైతే నైనా ముమ్మారుగా మొరపెడుతూ ఉంటారో వారు దీవిస్తున్నావు తండ్రి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడయ్యా, అయా దీవించబడ్డాడు. దానియేలు ముమ్మారునైనా అయా మనుషులకు భయపడలే, రాజులకు భయపడలేదు కానీ ప్రభా కేవలం నీకు మాత్రమే భయపడి ముమ్మారుగా ప్రార్థన చేసి ప్రభా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు తండ్రి. ఇదిగో నాయన అయ్యా రాజుకు భయపడక నాయన ఉమ్మారు ప్రార్థన చేసి సింహాల బోనులో అయా నెత్తి వేయబడ్డాడు. ప్రభువానికి స్తోత్రాలు. సింహాల బోనులు ప్రవేశినప్పటికనే కూడా ఆ సింహము నోరులో మూచిన దేవానికి స్తోత్రాలయ్యా. ముమ్మారుగా మేము ప్రార్థన చేసి తండ్రి అలాంటి సింహములు లోకములు ఎంతమంది మా మీదకి వస్తారో అంత అలాంటి శత్రువు ఎంతమంది మా మీద ఖర్చు పెడతారు, వారి అందరిలో ప్రభువా ఏ ఆటంకము లేకుండా నాయన, ఎలాంటి బలహీనత లేకుండా నాయన, ఎలాంటి నష్టపోకుండా ప్రభువా దీవెనతో ఆశీర్వాదంతో మేము నింపబడుతాము గాక, ముమ్మారు ప్రార్థన చేద్దాము గాక, నీ మహిమ కొరకు నింపబడదుము గాక. ప్రభా మమ్మల్ని మా కుటుంబాలను దీవించండి అయ్యా, అయ్యా బిడ్డలు దీవించండి అయ్యా, వారి పిల్లలను దీవించండి అయ్యా, వారు చేస్తున్న చేతి పనులను దీవించండి, ఆశీర్వదించండి, నిరంతర ఫలింపదండి ప్రభా. వారి కష్ట జీవితంలో తండ్రి కానుకలుగా తీసుకొచ్చి నీ కానుకల పెట్టెలు వేశారయ్యా. ఆనాడు ఎదరాలు వేసిన ఆ 2 కాసులను చూశావు నాయన. కానుక వేస్తున్నప్పుడు తండ్రి ఆ కానుక పెట్టె దగ్గర కూర్చొని చూచే దేవుడవు నాయన. వారు ఎలాగ వేస్తున్నారు, ఏ మనసుతో వేస్తున్నారు, ఏ ఉద్దేశంతో వేస్తున్నారు, అయ్యా తగినట్లుగా వేస్తున్నారు లేదని చూస్తున్న దేవుడు నాయన. వారు వేసిన ఆ కానుకను చూసి వారికి రావాల్సిన దీవెనలు ఆశీర్వాదములు మేలు వారికి మెండుగా కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆకాశముని తుమ్ములు తెరిచిన ఆయన మెండైన దీవెన ఆశీర్వాదంతో నింపమని ప్రార్థన చేస్తున్న ప్రభువానికి స్తోత్రాలు. ఏదేమైనా ప్రభు వారి హృదయాంతరంగమున వెరిగిన దేవుడవు నాయన, వారి హృదయాంతరంగానే వెరిగి ప్రభు ఆశీర్వదించి దీవించి బలపరిచి స్థిరపరిచి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని, నిశ్చితమైతే నీ రాకడ అవసరమైతే మరొక వారంలో నీ సన్నిధిలో మేము కూడా ప్రార్థించి స్తుతించి గణపరిచే వారిగా మేము ఉండటకు నీ కృప చూపించి సహాయమును దయచి ప్రతి కీడును తొలగించి నాయన, ప్రతి మరణమును తప్పించి తండ్రి ఇదిగో ప్రభువానికి స్తోత్రం నాయన. నూతన జీవం ఇచ్చి, నూతన బలం ఇచ్చి, నూతన శక్తినిచ్చి, నూతన అభిషేకంతో నింపి, నూతన అయా మహిమతో నింపబడి ప్రభు నేను ఆరాధించి గణపరచుటకు నీ కృపా క్షేమములు నాయన జీవము కలిగిన దేవుడు సంఘమునకు నిత్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఈ మైకు యంత్రం మొదలుగా నాయన ఈ రమణగుట్ట ఏరియాలో ప్రభు ఎందరైతే వింటూ ఉన్నారో వారందరినీ దర్శించండి, వారిని వారి కుటుంబాలను దీవించండి, వారి పిల్లలు దీవించండి, అభివృద్ధి పరచండి నాయన. మేలుతో నింపండి ప్రభు. నిశ్చితమైతే వరకు మారు మనసు రక్షణ దయచేసి నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. అటు కార్యములు జరిగించమని ఆయన అయా ఈ గ్రామమును ఈ పట్టణమును ప్రభు దర్శించి ఆయన దీవించి అయా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నావు ప్రభు. ఏ ఒక్కరు నశించిపోవటం నీకు ఇష్టము కాదు ప్రభువానికి స్తోత్రాలయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు పరలోకం నుంచి విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు కనుక ప్రభు వారి కొరకు ప్రార్థిస్తుండగా నీ మహిమైశ్వర్యము వచ్చి కృప చూపించి సహాయమును దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుని పొంది ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులు కూడిన మనందరికీ ఇక్కడ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ నిప్పును ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమేషం, ప్రభు యేసు రక్తమేషం, యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.